మరో 11 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అందరిలోనూ ఒక ఉత్కంఠ. వన్స్ అగైన్ జగన్ కూటమి అధికారంలోకి వస్తుందా, ఏం జరగబోతోంది అని చెప్పి. ఈ లోపల కొన్ని సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు వాళ్ళ అంచనాలని, అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లా గురించి మాట్లాడదాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ప్రధానంగా ఎవరెవరి మధ్య పోటీ ఉంది, వాళ్ళ విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ప్రతికూలతలేంటి, అనుకూలతలేంటి, ఇంకా వాటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో సెఫాలజిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. వంగలపూడి అనిత చాలా వివాదాలతో ఉంటూ ఉంటారు. రోజాని అగ్రెసివ్గా కామెంట్ చేయడానికి, కార్నర్ చేయడానికి, టార్గెట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఉపయోగించే ఒక వెపన్ వంగలపూడి అనిత వెసెస్ కంబాల్ జోగులు వైసీపీ నుంచి. ఎలా ఉండొచ్చు పోటీ? ఇక్కడ అనిత గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈమె గెలిపించాలి, ఈమె అసెంబ్లీలో ఉండాలని చెప్పాడు. ఈమె కూడా నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడం, ఈ క్యాడర్ అంతా కూడా కలిసి వచ్చింది. ఇకపోతే ఇక్కడ సామాజిక కాపులు 30% ఒక పాయకరావుపేటలోనే, తర్వాత మాల 11%, ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇదంతా ఓటు పోలరైజేషన్ అయింది. కొప్పులేమో 10%, మాదిగ 9%, యాదవ 9%, మత్స్యకారులు 9%, శెట్టి బలిజన్ 8% ఉన్నారు. ఆ విధంగా మీరు అన్నట్టు కష్టకాలంలో కేసులు ఈమెను అరెస్ట్ చేసే ఇదిలో జరిగినాయి. ఆమె అనేకసారి హౌస్ అరెస్ట్ చేశారు, బీభత్సంగా ట్రోల్ చేశారు. ఆమె వ్యక్తిగత అన్నం చాలా చేశారు. నిలబడిన టీడీపీ నుంచి నిలబడిన మహిళగా ఆమెకి కూటమి తరపున ఒక మంచి పేరు ఉన్నది. సాలిడ్ గా జనసేన సపోర్ట్ చేయటం. 2019లో కోవూరు నుంచి తానేటి వనిత ఓడిపోయారు. అక్కడ వనిత వెసెస్ అనిత అప్పుడు నడిచింది కదా. ఆ సింపతి కూడా కొంచెం అన్ని కలిసి వచ్చి ఎమ్మెల్యేగా గెలవబోతారు. రైట్. వంగలపూడి అనిత పాయకరావుపేట ఎమ్మెల్యే కాబోతూ ఉన్నారు. అదే అంచనా, అదే సర్వే సంస్థలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా జనసేన సపోర్ట్ అన్నది ఇక్కడ ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. టీడీపీ గెలవబోతోంది పాయకరావుపేటలో. ఇది మొత్తానికి ఇంకా 11 రోజులు వెయిట్ చేయాల్సి ఉంది. జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది మాత్రం ఒక అంచనా మాత్రమే. వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని చేసిన రిజల్ట్స్ అనాలిసిస్ ఇది.